సద్వినియోగం చేసుకోండి. అలాగే మీకు ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో 8 రకాల సర్వీసెస్ అని కూడా ఈ పిఎం స్వానిధిలో చేర్చడం జరిగింది. అంటే మీ సంబంధించిన ఫ్యామిలీ ఎవరైనా మామూలుగా జీరో బ్యాంక్ అకౌంట్ జనధన్ అకౌంట్ ఉంటే వారికి కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టడం జరిగింది. అలాగే 430 రూపాయలు సంవత్సరానికి జరిగితే మీకు 2 లక్షల రూపాయలు నార్మల్ హెల్త్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంట్ మీద అయితే తక్కువ ఉంటుంది, అది ఎంత 15 రూపాయలు 20 రూపాయలు మనకు చేస్తే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. అలాగే మనకు రకరకాల స్కీమ్స్ అన్ని కూడా మీకు అందరూ కూడా సీఎం చెప్పడం జరుగుతుంది. అందులో అంగన్వాడీ సెంటర్ మేడం చెప్పినట్టు మీ అందరూ కూడా ఎవరైతే చిరు వ్యాపారులు వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళ గర్భవతులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ అంగన్వాడీ సెంటర్లో నమోదు చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా మీకు తెలుసు. పౌష్టికాహారం ప్రభుత్వం ద్వారా అందరూ కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు తెలియకపోవచ్చు. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. అంటే మీ దగ్గర ఉన్న అంగన్వాడీ సెంటర్లో మీ పిల్లలు నమోదు చేసుకుంటే మీ పిల్లలు కూడా స్కూల్కి పంపిస్తే మీకు మధ్యాహ్నం భోజనంతో పాటు ఇటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి పౌష్టికాహారం ఇచ్చి పిల్లలు కూడా బాగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే గర్భవతులు కూడా వ్యక్తిగత లేకుండా మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకు సరైన వాళ్ళు బతికేదానికి చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా పౌష్టికాహారం కొనే పరిస్థితి ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ సెంటర్లు నడపడం జరుగుతుంది. వారందరూ కూడా మీకు ఎవరైనా మిగిలిపోయేట వాళ్ళని నమోదు చేసుకోండి. మీకు తెలిసిన కూడా నమోదు చేయించండి. ఐసీడీఎస్ ద్వారా మీకు అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కోడిగుడ్డు కావచ్చు, బెల్లం కావచ్చు, మిల్క్ కావచ్చు, అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వీధి విక్రయదారులుగా మీరు బాగా వ్యాపారం చేసుకోవాలంటే, అభివృద్ధి చేసుకునేదానికి ఆ డబ్బులను దుర్వినియోగం చేసుకోకుండా వ్యాపార అభివృద్ధి కోసం పెంచుకోవాలి. ఆ స్థానాన్ని ఎక్కువ వ్యాపారం బిజినెస్ జరిగేదానికి పెట్టుకోండి. అలాగే మనకు బ్యాంకుల ద్వారా మీకు అందరూ క్యూఆర్ కోడ్ వచ్చినాయి. ప్రతి చిన్న వ్యాపారస్తులు పోటీ పెడతాను తొమ్మిది చిల్లర కోసం లైన్ లేకుండా క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు ఆల్రెడీ. మీరు కూడా అక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తే 2 రూపాయలు మీకు అదనంగా కూడా ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఈ స్ట్రీట్ వెండర్స్ కోసమే ప్రభుత్వం పెట్టింది, మిగతా వాళ్ళకి రావు. ఈ ఎవరైతే నమోదు చేసుకొని ఈ పిఎం స్వాధీనంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా 2 రూపీస్ వడ్డీ ఇంట్రెస్ట్ అనేది క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది కూడా సద్వినియోగం చేసుకోవాలి. మన పల్మనేరు పట్టణంలో ఇంకా సర్వే చేసి మీరు ఒకసారి రీవెరిఫై చేయండి. అడుగులందరినీ కూడా ఒకసారి పిలిపించండి. వాళ్ళందరికీ కూడా మనం బ్యాంకుల ద్వారా అందరికీ కూడా మనం ఇస్తే వారు కూడా మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి మన సీఎం బాబా ఉంటాడు, గర్భా సిబ్బంది వీళ్ళంతా ఉంటారు. కాబట్టి మీరు అక్కడ వాళ్ళు కూడా సపోర్ట్ చేసడానికి ప్రయత్నం చేయడము. మీ అందరి కుటుంబాలు కూడా మాకు హౌసింగ్ స్కీమ్ కూడా ఉన్నాయి. ఇల్లు కూడా మీకు పిఎం స్వానిధి ద్వారా వచ్చేటి ఇల్లు లేకపోతే ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇవ్వడం జరుగుతుంది ఇల్లు లేని వాళ్ళకు. అలాగే రకరకాల స్కీమ్స్లో కూడా ఏమైనా మీకు అవకాశం ఉన్న వాటికి అన్ని రకాల స్కీముల్లో కూడా మీకు ఏర్పాటు చేయడానికి తప్పకుండా మా సహకార సహకారాలు ఉంటాయి. అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు మేరకు ఇప్పటివరకు మనం 1136 మంది వీధి వికలాంగులను గుర్తించి వాళ్ళకు సార్ చెప్పినట్టుగా మొదటి విడతలో 10,000 రూపాయలు, ఎవరైతే 10,000 సంఖ్య పెట్టారో వాళ్ళందరికీ రెండో విడతలో 20,000 రూపాయలు. సో వీధి విక్రయదారులకు చాలా తక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది. రోజుకు 10,000 రూపాయలు అయితే సరిపోతుంది ఉద్దేశంతోనే వాళ్ళకు చిన్నగా మనం సహాయం చేయడం జరుగుతుంది. మొన్న మన కమిషనర్ గారు విజయవాడ కూడా చెప్పడం జరిగిందంట, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ వాళ్ళు పెద్ద మొత్తంలో ఎవరైతే సక్రమంగా లోన్ తీసుకుని కట్టున్నారో వాళ్ళు పెద్ద మొత్తంలో ఏదైనా వ్యాపారాలు చేయదలుచుకున్నా కానీ ఎంఎస్ఎంఈ యూనిట్ల కింద తక్కువ వడ్డీకి కొన్ని 20 లక్షల నుంచి 40 లక్షలు 50 లక్షలు కూడా వాళ్ళు చేసే వ్యాపారం కూడా అందజేయడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈ ద్వారా మనం లోన్ తీసుకున్నప్పుడు దానిలో 25 నుంచి 30 వరకు సబ్సిడీ కూడా ఉంటుంది. సో దయచేసి ఎవరైతే నిజంగా అర్హత కలిగి ముందుకు వెళ్ళాలంటారో వాళ్ళందరికీ
మున్సిపల్ గారి కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేమందరము ముందుంటామని తెలియజేసుకుంటూ సార్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇక్కడ విచ్చేసి మీకు అందరికీ అవేర్నెస్ కల్పించిన మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే ఐసిడిఎస్ సూపర్వైజర్ మేడం గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ద్వారా గర్భవతి నుంచి 6 సంవత్సరాల లోపల పిల్లలకి ఒక 2 నిమిషాలు ఎవరు మాట్లాడతారు? జ్యోతి ఒక 2 నిమిషాలు డబ్బులు కలెక్ట్ చేద్దాం కొంచెం. మేము శిశు సంక్షేమ శాఖ ద్వారా వచ్చినాము. నేను ఐసిడిఎస్ సూపర్వైజరు. మెయిన్ ఏమంటే మనకు అంగన్వాడీ సెంటర్స్లలో పోషణ అభియాన్ పథకం కింద మనకు 60% సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్, తర్వాత స్టేట్ గవర్నమెంట్ 40% బడ్జెట్తో మనకు ఈ పౌష్టికాహారం అనేది అందజేస్తున్నారు. ఇందులో భాగంగా మనకు గర్భవతి అని తెలిసినప్పుడు మనము నమోదు చేసుకున్న వెంటనే మనకు ఎఫ్ఆర్ఎస్లో నమోదు చేస్తారు. ఎఫ్ఆర్ఎస్లో నమోదు చేస్తే మనకు బాల సంజీవిని యాప్, పోషణ్ ట్రాకర్ యాప్ అనేది ఉంది. ఈ పోషణ అభియాన్ కింద మనకు ఒక యాప్ అనేది ఉంది. ఆ యాప్లో మనం నమోదు చేసిన వెంటనే ఫేస్ రికగ్నైజేషన్ ఆ గర్భవతికే మనము అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆమె వెళ్తేనే అక్కడ స్టాక్ అనేది అందజేస్తాము. అందులో గర్భవతులకు ఏమి ఇస్తారంటే 3 కేజీల ఫోర్టిఫైడ్ రైసు, తర్వాత ఒక 3 కేజీల ఫోర్టిఫైడ్ రైసు, తర్వాత 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ నూనె ఆయిల్, తర్వాత మనకు ఈ 1/2 లీటర్ ప్యాకెట్స్. ఇది మనకు నెలకు 2 సార్లు లాగా ఇస్తాము, 5 లీటర్లు ఇస్తాము పాలు. తర్వాత బాల సంజీవిని కిట్ అని చెప్పి రాగిపిండి 2 కేజీలు, 1/4 కేజీ చిక్కీ, 1/4 కేజీ ఖర్జూరం, తర్వాత అటుకులు 1 కేజీ, 1/4 కేజీ బెల్లం. ఇవి బాల సంజీవిని కిట్లో 2వ THRలో ఇస్తాము, టేక్ హోమ్ రేషన్. దీంతో పాటు మనకు 2 సార్లుగా 25 కోడిగుడ్లు అందజేస్తారు. ఇది ప్రతి ఒక్కరూ గర్భవతి నుంచి బాలింత వరకు ఇదే ఫుడ్ కొనసాగుతుంది. తర్వాత 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపల పిల్లలకి బాలామృతం ఈ 2.5 కేజీ ప్యాకెట్ డైలీ 100 గ్రామ్స్ వాళ్లకు పిల్లలకు అందించాలి. దీంతో పాటు మనకు 25 కోడిగుడ్లు, తర్వాత 2.5 లీటర్ పాలు ప్రతి నెల అందజేస్తారు. తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల లోపల పిల్లలకి మన అంగన్వాడీ కేంద్రంలో డైలీ మార్నింగ్ స్నాక్ లాగా ఒక ఎగ్ బాయిల్ చేసి ఇస్తారు ఉడకబెట్టి. తర్వాత ఆఫ్టర్నూన్ మెనూలో ప్రతి ఒక్క రోజు ఆకుకూరలు, కూరగాయలతో మనకు మెనూ ఇచ్చినారు. గవర్నమెంట్ ఇచ్చిన లిస్టు ప్రకారము ప్రతిరోజు వండి పెడతాము. తర్వాత వాళ్ళకు పిల్లలకి 100 ml మిల్క్ అక్కడే కాగబెట్టి ఆ పిల్లలకి అనేది అందజేస్తాము. ఈ ఫుడ్ అంతా మనకు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అంగన్వాడీ సెంటర్స్కి చేరుతుంది. మెయిన్ మనకు రక్తహీనత తగ్గించాలని, తర్వాత పౌష్టికాహార లోపాన్ని అరికట్టడం కోసము గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం ద్వారా మనకు అందరికీ అందజేస్తున్నారు. కాబట్టి అందరూ వినియోగించుకోవాలి ఈ ప్రోగ్రాంలో. తర్వాత మనకు 3 పూర్తయిన వెంటనే మనకు అంగన్వాడీ సెంటర్లోనే మనకు జాయిన్ చేయించాలమ్మా. ప్రైవేట్ స్కూల్స్కి వద్దు. మనకు ఈసీసీ అనేది చాలా మెయిన్ ఇంపార్టెన్స్. ఈసీసీలో మనకు ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ అనేది మన అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటల ద్వారా విద్యను అందిస్తారు. దీంతో పాటు పౌష్టికాహారాన్ని అందజేస్తారు. ఇది మెయిన్. అందరూ యూజ్ చేసుకోవాలని, తర్వాత ప్రైవేట్ స్కూల్స్కి పంపించకుండా మన అంగన్వాడీ కేంద్రాలకే పంపించాలని మా డిపార్ట్మెంట్ ద్వారా కోరుకుంటున్నాం.